ముందుగా అయితే ఇది ఇలా అయితే లైనింగ్ అయితే 1 ఇంచ్కి ఫోల్డ్ చేసి అయితే ఒక కుట్టు అయితే వేసుకున్న తర్వాత ఈ 7 ఇంచ్ కదా, 7 ఇంచ్కి 6 ఇంచ్ వచ్చేటట్లుగా ఇట్లా కుట్టు అయితే వేసుకున్నాం. ఇక్కడ నుంచి 6 ఇంచ్ రావాలన్నమాట. ఎటు చూసిన ఇలా అయితే మార్క్ వేసుకోండి. ఇలా చిన్నగా 6 ఇంచ్ వచ్చేటట్లు మార్క్ వేసుకొని కరెక్ట్గా ఇక్కడికి 6 ఇంచ్ ఉండాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే నెట్ అయితే ఉండాలన్నమాట. ఫిల్స్ అయితే 1 ఇంచ్ వచ్చేటట్లు ఇలా అయితే చిన్నగా ఫిల్స్ అయితే పెట్టేసుకుని రండి లైనింగ్కి. ఇప్పుడు ఇది లైనింగ్ అయితే కుట్టేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఈ లెహంగాకి మాత్రం కట్ వర్క్ అయితే కుట్టేసుకొని వచ్చేద్దాం. ఈ కట్ వర్క్ అయితే కుట్టేసుకుందామండి. ఇప్పుడు నేను దీనికోసం 4 ఇంచ్ పీస్ అయితే తీసుకున్నాను. దీంట్లో పై భాగానికి కట్ చేసి మిగిలి ఉంటుంది కదా, దాన్ని దీనికైతే నేనైతే బక్రం అయితే యూజ్ చేయడం లేదు. ఇది చూడండి, ఇలా ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ ఇలా దీనిపైన పెట్టుకొని ఇలా తిప్పేసుకొని దీని సరిగ్గా తిప్పేసుకొని పెట్టుకోవాలి. ఇలా మూలలో వచ్చిన కాడ సూచి లోపలికి అనేసి మళ్ళీ టర్న్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇలాగే మొత్తం అయితే ఇలా కుట్టుకొని వచ్చేసేయండి. ఇదిగోండి, ఇలా అయితే కుట్టైతే వేసుకొచ్చాం కదా. ఇప్పుడు దీని అయితే ఇలా కట్ చేసుకున్నాం. మూలలో వచ్చిన కాడ ఒక పార్ట్ అయితే పెట్టుకోండి. ఇలా చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకుంటాండి. రౌండ్ అయితే బాగా తిరుగుతుంది. ఇలా అయితే కుట్టుకొని వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే దీని అయితే ఇలా టర్న్ చేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేద్దాం. దీనికి బక్రం అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర అయిపోయిందండి, అందుకే వేలే. దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకొని వచ్చేద్దామండి. ఇలా నిదానంగా రౌండ్ వచ్చేటట్లు చాలా జాగ్రత్తగా అయితే రౌండ్ తిక్కురండి, లేకపోతే షేప్ అనేది బాగా రాదన్నమాట. ఇప్పుడైతే సూది లోపలికి ఉండి మళ్ళీ ఇలా టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా నిదానంగా అయితే వేసుకుంటాం. ఇదిగోండి, ఇలా అయితే తిప్పేసి కుట్టును వచ్చేసినాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. ఈ పీసులు ఉంటాయి కదా, పీసులు పైన పడుకోకున్నట్లా ఇదిగోండి కింద దీనిపైన ఒక స్టిచ్ వేసుకుందాం. ఇదిగోండి, లాస్ట్ స్టిచ్ అయితే వేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని లెహంగా లెక్క కుర్చీలు అయితే పెట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. దీనికైతే అటాచ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొని ఇంకా ఇలా కుర్చీలు అయితే పెట్టేసుకుని వచ్చేద్దాం. దీనికి అటాచ్ చేసి ఒక కుట్టేసుకుందాం. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. కుర్చీలు పెట్టేది బెల్ట్ వీడియో అయితే మిస్ అయిందండి.